మహిళలంటే జగన్ కు వైసీపీ నేతలకు ఎందుకంత చులకన? ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావమో అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టు చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నేను అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులైన, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం లేదు. నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతుల పైన విమర్శిస్తారు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు, సలహాలు అభివృద్ధి పైన, లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికి సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలు వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కారు కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు, రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రబ్బర్ 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 నరకాలంటారు. మీరు చూస్తే ఈ రోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో, మేమేం చేశామో, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో, ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజు మా ఐటీడీపీ కార్యకర్త భారతిరెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టాం. అది పద్ధతి అంటే? మహిళలు ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఓట్లేయించుకుని పులివెందులలో కావచ్చు, పులివెందులో ఉన్న మహిళలు కూడా ఈరోజు ఆలోచిస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులకు మీరు మహిళలను ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి. వారిపై తగు చర్యలు తీసుకోండి. ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త అలా మాట్లాడితే మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం. మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి. అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మహిళల పైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు, ఎవరే కానీ, ఎవరి ఇంట్లో కానీ, అందరి ఇంట్లోనూ మహిళలు ఉంటారు. మేము ఈ రోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం, విజయమ్మ గారిని గౌరవిస్తాం, బోనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం, విజయమ్మ గారిని కూడా అలాగే గౌరవిస్తాం.
చేస్తాం. మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు. కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ప్రశాంతి రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తారు.